చుట్టాలు మా టీడీపీ కార్యకర్తలు
కళలు అంబరాన్ని ఉంటాయి. పాదయాత్రలు చేయడం వల్ల కూడా ప్రజల్లో మార్పు చాలా వచ్చింది. ముఖ్యంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారిని మా నంద్యాల జిల్లాకు వచ్చినప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ప్రజలు ఎంతో ఆవేశంతో ఉన్నారు. ఆ ఆవేశాన్ని మొన్న జనరల్ ఎలక్షన్లలో మీరు అందరూ చూసినారు. 7 నియోజకవర్గాల్లో 7 మంది ఎమ్మెల్యేలను, తర్వాత ఒక ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దీని అంతటికీ కారణము ఏ తప్పు చేయండి చంద్రబాబు గారు
కాలేజ్ కుర్రాడు చేతిలో ముసలోడు బడిలో పుట్టోడి స్లోగన్ ఒకటేరా రిపీట్ కృష్ణా గోదావరి రుషికొండ కన్నీరు మన ఇసుక గనులన్నీ చెబుతుంది ఒకటేరా తిరుమల వెంకన్న కడపలో దర్గా గారి అనుమతితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పదవీ ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. చేత ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గవర్నర్ గారిని గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా
నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय गवर्नर गारी अनुमति तो आंध्र प्रदेश राष्ट्र మంత్రివర్గులుగా ఎంపిక చేయబడిన వారి పేర్లున పదవి మరియు రహస్య పరిరక్షణ స్వీకారం కోసం చదువుతున్నాను. గౌరవనీయ గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గులుగా ఎంపికైన వారికి భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను
లేదా వ్యక్తులకు తెలియదేనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి పూరస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్ర లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय
దయాకరన్నా అట్లాగే అది అయిపోగానే అక్కడ సెవెన్ ఓకే ఓకే రామా తల్లి బయటకు వచ్చే కబాని అన్నం తీసుకున్నా వచ్చేయాలా ఆడతా మళ్ళీ ఇలాగా అదే తీసుకో ఇంట్లో తీసుకురా అదనా అటుపో మళ్ళీ పట్టు అయిపోయి గెలిచిన తర్వాత
తెలుగుదేశం పార్టీ స్థాపన 1982 మార్చి 29 జరిగింది. 9 నెలల్లో నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించి అధికారాన్ని చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 1995 అక్టోబర్లో ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా 1999లో కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం జరిగింది. 2014లో నూతనంగా ఏర్పడిన నవ్య ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు ఒక సీనియర్ వ్యక్తి ఉండాలా, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలా, అభివృద్ధిగా నడిపించే వ్యక్తులు కావాలని ఆలోచించి ఆశించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకోవడం జరిగింది 2014లో. 2019 ఎన్నికలు వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తాను, ఒక్కసారి ఛాన్స్ ఉండని ఒక దుష్ట శక్తి ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఛాన్స్ దాంతో ప్రవేశించి అవినీతి అక్రమ అరాచక పాలన నాటి పలికి ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఈరోజు ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్లో బాగుపరచాలా, ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకుపోవాలి, ఎన్డీఏ కూటమిని గెలిపించాలా అని ఆలోచించారు, ఆశించారు. వాళ్ళ ఆలోచనని వాళ్ళ ఆశల్ని అమలు జరిపి ప్రతి వ్యక్తి కూడా తెలుగు ఎన్డీఏ కూటమి ఓటేయాలని ఆశించే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆలోచించారు. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి పాసిం సునీల్ కుమార్ గారు స్థానికులు. ఆయన విద్యార్థి దశని కూడా కాలేజీలో చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత 1995లో గూడూరు పురపాలక సంఘానికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా అత్యధిక మెజార్టీతో మున్సిపల్ చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా 2014లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యడం జరిగింది. 2024లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ ముఖ్యమంత్రి చంద్రబాబుని చేయాలా, గూడూరు పట్టణ శాసనసభ్యుడిగా మన డాక్టర్ పాసిం సునీల్ కుమార్ని గెలిపించాలని వాళ్ళు ఆశించి వాళ్ళ ఆలోచనల్ని అమలు జరిపి ఈరోజు మన యొక్క డాక్టర్ పాసిం సునీల్ కుమార్ని 21,192 ఓట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. స్థానికులు ఉండాలా, పట్టణ వాసులు ఉండాలని ఆలోచించి ఓట్లేదు. గూడూరు పట్టణంలో 14,000 ఓట్లు పైచిలుకు ఓట్లతో విజయం సాధించడం జరిగింది. కాబట్టి మీరు ఏది ఆలోచించారో, ఏది ఆశించారో మీ ఆశలను ఒమ్ము చేయకుండా మీ అందరికీ నిరంతరం సేవ చేయాలా. ప్రజల యొక్క విజయమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పాసిం సునీల్ కుమార్. ఇది ప్రజా పాలన కోసం, ప్రజల కోసం ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారని తెలియజేస్తూ మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రిగాను, మంత్రులుగాను, శాసనసభ్యులుగాను ఉన్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం అధ్యక్షులు పులివి శ్రీనయ్య గారికి, అలాగే సీనియర్ తెలుగుదేశం నాయకుడు, ఎన్నో పదవులు అలంకరించినటువంటి మా మిత్రులు శ్రీరామ్ కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా ఎక్స్ కౌన్సిలర్ మన శివకుమార్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి సోదరిమణులందరికీ, తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం సభ్యులకి, తెలుగుదేశాన్ని గెలిపించినటువంటి గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకి, పత్రికా విలేకరులకి ముందుగా నా వందనములు. ముఖ్యంగా ఈరోజు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ కోరికలు నెరవేర్చినటువంటి పండగ. ఈరోజు సంక్రాంతి పండగ కన్నా, అన్ని పండగల కన్నా మన 5 కోట్ల ప్రజల ఆనందానికి హద్దులు లేకుండా ఉన్నటువంటి పండగలో దీనికి ప్రధాన కారకుడు గూడూరు మా నియోజకవర్గం, మా తమ్ముడు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు ఈరోజు గూడూరులో అత్యధిక మెజార్టీతో గెలిచి పట్టణ ప్రజలందరికీ చంద్రకుమార్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అతను ఓడినా గెలిచినా గూడూరులోనే ఉండి పట్టణ ప్రజలకు సేవ చేశాడు. అది మీ అందరికీ తెలుసు. కాబట్టి లాస్ట్ 5 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా పార్టీ
పార్టీ ఆఫీసులు మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పని చేశాడు కాబట్టి ఈరోజు వంపర మెజార్టీతో గెలిపించారు. ఈరోజు గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏకి మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకుడు మోడీ గారు వీళ్ళందరూ కృషి ఫలించిందని చెప్పి ఈరోజు మన ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గూడూరు పట్టణ తెలుగుదేశం ప్రజలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏం మాట్లాడే చేస్తావు కదా. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అభివృద్ధికి తోడ్పాట్లు అందించాలని, కేంద్ర సహకారంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఈ యొక్క విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, జన సైనికుడికి, బీజేపీకి కార్యకర్తలకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రభుత్వం చెప్పిన ప్రతి ఒక్కటి నిర్వహిస్తుందని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీ పాసిం సునీల్ కుమార్ గారు ఆయన కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా గొడుగు తిప్పి నా గొడుగు అంగట్లో ఉంది చూడు, అంగట్లో ఉంది. మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఇది 5 ఏళ్ల కృషి. ఆనాడు జనాల్లో ఒక్క ఛాన్స్ అంటూ జనంలోకి వెళ్ళిపోయి పాపం ఒక్క అవకాశం ఇచ్చిన ప్రజలకు ఈ 5 ఏళ్ళు పడ్డ కష్టాలు వారు ఈరోజు ఓటు రూపాన చూపించిన పగ, అంటే మాకున్నాడులే, నేను వస్తున్నాను, మీ అన్నున్నాడు అని చెప్పుకుంటూ జనాల్లోకి వెళ్ళి జనాల్ని మోసం చేశాడు. కాబట్టి ఈరోజు జనాల్లో ఉన్నటువంటి జనానికి, నాయకత్వానికి, ఈరోజున్న యువతకి, రాబోయే తరంలో అమ్మల తాతలకి ఎవరుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది అనే దాంట్లో ఈరోజు ఓటమి వాళ్ళకి చెప్పబెట్టు. ఈరోజు జనాల్లో నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇది ఒక సునామీ తెలుగుదేశం పార్టీ పెట్టిన చరిత్రలో ఆ రోజు కూడా మనకి ఇటువంటి విజయం రాలేదు. ఈ రోజు విజయం వచ్చిందంటే ఇది మనది కాదు, జనాల్లో ఉన్నటువంటి మన పైన నమ్మకం, ఈ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ పెద్ద ఆయన చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు పడ్డాయి కొంతమందికి. అంటే ఒకసారి ఆయన్ని మోసం చేశాం, ఈ రాష్ట్రం అన్యాయం అయిపోయింది 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళు కూడా పెద్ద ఆయన ఉంటే మన రాష్ట్రం ఏ విధంగా ఉండుంటుంది, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది అందరూ కళ్ళు విప్పి ఆయన మాటలు ఆయన గుండెల్లోకి తీసుకోవడం జరిగింది. అటువంటి పెద్ద ఆయన ఈ 5 ఏళ్లలో మన రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సునీల్ అన్న ప్రమాణ స్వీకారం దీనికన్నా ఘనంగా చేస్తామని 17వ తేదీ ఇప్పుడు జరిగినటువంటి దానికన్నా ఘనంగా సునీల్ అన్న ప్రమాణ స్వీకారాన్ని టౌన్ ప్లాక్ సెంటర్లో అందరూ చూసేలా సునీల్ అన్న చెప్తుంటే నేను పాసిం సునీల్ కుమార్ గారు అనే పదాన్ని ఈ టౌన్ ప్లాక్ సెంటర్ మొత్తం వినిపించేలా మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చాలా పండగ దినం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా రాక్షస పాలన పూర్తయి ప్రజారంజక పాలన ప్రజలే కోరుకున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. చాలా సంతోషం. గతంలో 2014 నుంచి 19 దాకా కూడా తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎలా ఉండింది, 2019 నుంచి కూడా 24 వరకు కూడా ప్రజలు అనుభవించిన కష్టాలకి ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన పక్క, మన చంద్రబాబు నాయుడు గారి పక్క నిలబడి ఇదంతా ప్రజా విజయం. ఎందుకంటే మన రాష్ట్రంలో యువత, మహిళలు, అదేవిధంగా ప్రతి ఒక్క రంగం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతగా నిలిచారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన గెలిచిన రోజు నుంచి కూడా అమరావతిలో పనుల్ని ఏ విధంగా శరవేగంగా చేయించారో అదే ఆయన ఫలితాలు తెలుస్తున్నాం. కాబట్టి మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. రాష్ట్ర భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు కూడా మంచిగా ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గం నుంచి ఆయన అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏ రోజు కూడా ఇంట్లో ఉండకుండా జనార్దన నాయకుడు మన పాసిం సునీల్ కుమార్ గారు ఈరోజు గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందరూ ఆయనకి ఆశీర్వదించి ఆయనకి మంచి మెజార్టీతో మన గూడూరు నుంచి శాసనసభ్యులుగా ఆయన్ని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి
నియోజక ప్రజలకి పేరు పేరున నా ధన్యవాదాలు. మా అందరి తరఫున కూడా మహిళలందరి తరఫున అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కూడా గతంలో 5 సంవత్సరాలు 2014 నుంచి కూడా 19 దాకా కూడా ఏ విధంగా చేశారో మనం చూసాం. ఇక ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాలు కూడా మన గూడూరుని మంచి అభివృద్ధి పదం వైపు మన శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు నడిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మన శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు మన పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో పెద్దలు నానాజీ గారి సమక్షంలో ఈరోజు భారీ అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ గూడూరు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర మంత్రులకు మరియు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన పాసం సునీల్ కుమార్ గారికి అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వాళ్ళ ప్రమాణ స్వీకారం సందర్భంగా గూడూరు పట్టణంలో గూడూరు పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసు సార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మరి గతంలో ఉన్న ముఖ్యమంత్రి చేసినటువంటి పాలనకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి ఆయన్ని ఇంటికి పంపించినటువంటి పరిస్థితి. ఈ విజయం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిది కాబట్టి మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరియు గూడూరు నియోజకవర్గం కూడా సునీల్ అన్న ఆధ్వర్యంలో అన్ని హంగులతో అంతా అభివృద్ధి చెందొద్దని కోరుకుంటూ అందరూ కూడా సుభిక్షంగా ఉంటారని ఆశిస్తూ సెలవు. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ చెప్పుకోవాలంటే బంగారు బాట. ఈరోజు నుంచి గతంలో ఈ వైసీపీ పాలన వల్ల 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా బాధలు పడ్డారో ఈ రాష్ట్రంలో ప్రజలు అందరూ ఎదిగినారు. దీనికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఓటర్ మహాశైలకు అందరికీ శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాం. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులైతేమి, కార్యకర్తలు కష్టమే ఈరోజు ఫలితం దక్కిందని నేను చెప్తున్నాను. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో కూడా పాసం సునీల్ కుమార్ అనే ఒక వ్యక్తి, గూడూరు సునీల్ కుమార్ మన గూడూరు అనే ఒక నినాదంతో ఆయన్ని ఈ 5 సంవత్సరాలు అధికారంలో లేకుండా ఉన్నా మన ప్రజల్లోనే ఉండి ప్రతి ఒక్క కార్యకర్త అయితేమి, నాయకులైతేమి, మహిళా నాయకురాళ్ళైతేమి అందరూ ముఖ్యంగా ఈ నియోజకవర్గం ప్రజలకి పాదాభివందనం చేస్తున్నామా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మాకు మీరు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకోబోయిన ఈ జగన్మోహన్ రెడ్డి పాలన అంతం చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని మీరు తీసుకొచ్చిన దానికి ఓటర్ మహాశైలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడి నుంచి కూడా ఈ మనం అమరావతి ఈ రాష్ట్ర ప్రజలు గర్వంగా ఈరోజు మనకు రాజధాని అనేది లేదు. ఈ 5 సంవత్సరాలు సిగ్గుతో ఉన్నాం. ఈరోజు తల ఎత్తుకొని గర్వంగా అమరావతి మా రాజధాని అని ఒక గళం ఎప్పి ప్రతి ఒక్క ఆంధ్రుడు చెప్పుకునే దుస్థితి తీసుకొచ్చిన ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మరొకసారి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే శుభ సందర్భంలో ఇక్కడ మన గూడూరు టవర్ క్లాక్ సెంటర్ నందు మన తానంకి నానాజీ గారి ఆధ్వర్యంలో, అలాగే సేలం కిరణన్న పట్టణ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే శివన్న అందరి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న రోజు ఈరోజు. 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి ఈ రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరు అన్ని వర్గాలను నిర్వీర్యం చేసి ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు అందరూ కూడా సుఖశాంతులతో అందరూ కూడా ఎంతో రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు ఒక శుభదినం. అందరూ కూడా
5 సంవత్సరాల్లో ఈ రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలు కూడా నిర్వీర్యం అయిపోయాయి. ముఖ్యంగా మహిళలు కావచ్చు, యువత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇతని మీద జగన్మోహన్ రెడ్డి మీద ఉపయోగించి అందరూ కూడా కనీ విని వెరిగిన చరిత్రలో 165 సీట్లు అందరూ కూడా ఎప్పుడు ఎక్కడా లేని విధానంగా చరిత్రనే తిరగరాసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అలాగే డిప్యూటీ సీఎంగా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేసే శుభ సందర్భంలో ఆయనకు కూడా మనం శుభాకాంక్షలు తెలుపుతూ మనకి అండదండగా మన చంద్రబాబు నాయుడుకి ఆ రోజు జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకి మీకు తోడుగా నేను ఉంటానని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఈ రోజు రాష్ట్రం మొత్తం వాళ్ళిద్దరి వైపు చూసే విధానంగా పరిపాలన కొనసాగించారు. అలాగే మన గూడూరు నియోజకవర్గంలో 5 సంవత్సరాలు అధికారం లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు కావాల్సిన అన్ని విధాలుగా అన్ని సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి మన సునీల్ అన్న. అదేవిధంగా ఈరోజు 22,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి వ్యక్తి మన సునీల్ అన్న. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయ సహకారాలు అందరికి అందిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, తదితర ఎన్డీఏ మంత్రివర్గానికి నా తరఫున, గూడూరు తెలుగుదేశం పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా వాసిల్ సునీల్ కుమార్ని ఎన్నుకున్నందుకు గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజలు ఇంతటి తీర్పు ఇచ్చారంటే వైకాపా ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు రాష్ట్రం అధోగతి పాలైంది కాబట్టి ఈరోజు ప్రజలు ఇంత మెజారిటీ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా చరిత్రలోనే నవ్వుతో భవిష్యత్తుగా నిలిచినటువంటి మన ఆంధ్ర ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ముందు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన సునీల్ కుమార్ గారు గూడూరు నియోజకవర్గ అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తారని అందరూ కూడా ప్రజలు నమ్మి ఇంత మెజారిటీ ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 4వసారి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం, అలాగే డిప్యూటీ సీఎంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయడం, అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు, అలాగే ఇతర జనసేన బీజేపీ మంత్రులకు అందరికీ గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అహంకారం తలకెక్కి నోటు దురుసుతనంతో ప్రవర్తిస్తే ప్రజలు అన్నీ గమనించి తమ బ్యాలెట్తో ఏ విధంగా బుద్ధి చెప్తారో ఎన్నికల్లో మనం చూసాం. ఇలాంటి గుర్తు మంత్రులకు నోరు అడ్డగోలుగా మాట్లాడిన వారికి బ్యాలెట్ బాక్స్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మౌనంగా బుద్ధి చెప్పడం జరిగింది. కాబట్టి ఎంతో బాధ్యత మా తెలుగుదేశం పార్టీ మీద పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మాకందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండండి, ప్రజలకి పనిచేయండి, మన ప్రభుత్వం ఎల్లప్పుడూ కొనసాగుతుందని ఈ రోజు నుంచి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా వెలుగొందుతుందని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మంత్రులందరికీ, అలాగే అత్యధిక మెజారిటీతో గూడూరులో సునీల్ కుమార్ గారిని గెలిపించినందుకు గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ, ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ఆదరణకు, సునీల్ కుమార్ గారి యొక్క వ్యక్తిగత రెక్కల కష్టానికి, అలాగే వారికి అండగా నిలబడి గూడూరు నియోజకవర్గంలో పనిచేసిన కార్యకర్తలు, నాయకులది ఈ విజయం. అలాగే ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండి ఆయనకు సహకారం అందించినందుకు ప్రజలంతా కుల మత వర్గాలకు అతీతంగా సునీల్ కుమార్ గారికి ఓటేసినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాస్వామ్యంకి స్వేచ్ఛా వాయువులు పూసుకునే రోజు ఈరోజు. ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర
గారి కలయికతో ఈరోజు ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ఏర్పడిందని రాష్ట్ర ప్రజలందరూ వాళ్ళే గెలిపించుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ శిరస్సు వంచి మా అన్నని సునీల్ కుమార్ గారిని గెలిపించుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి వర్గాన్ని, ప్రతి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదవాడి నుండి మధ్యతరగతి నుండి సునీల్ అన్నని పేదవాళ్ళే గెలిపించుకున్నారు ఈరోజు ఈ నియోజకవర్గంలో అని తెలియజేస్తూ వాళ్ళందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువగలం పేరుతో యువతని ముందుకు నడిపి రాజకీయాలకి యువతకి పరిచయం చేసి ఎంతోమందిని ఈరోజు తెలుగుదేశం వైపు నడిపించిన మన యువనేత నారా లోకేష్ బాబు గారికి, అలాగే వైసీపీ అంతానికి నాంది పలికి ఈరోజు జనసేన అనే పేరుతో జన సైనికుల్ని తయారు చేసి వైసీపీ ఓటమికి ముఖ్య పాత్ర వహించిన మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్క మంత్రివర్గులకి ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పాసం సునీల్ కుమార్ గారు, గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు గూడూరు టవర్ బ్లాక్ నందు ఈ యొక్క ప్రమాణ స్వీకారాన్ని లైవ్ పెట్టి మా యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, ఎన్టీ రామారావు గారి అభిమానులు అందరితో కలిసి స్వీట్లు పంచుకొని ఆనంద ఉత్సాహాలతో ఈరోజు లైవ్ కార్యక్రమాన్ని మేమందరం వీక్షించడం జరిగింది. అలాగే ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నాంది పలికింది. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత అమరావతి పనులు శరవేగంగా అందుకున్నాయి. అలాగే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కూడా ఎంత ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు గెలిచిన ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంతమంది నుంచి ఈ భారతదేశానికి స్వతంత్రించిన భారతదేశ నాయకులు ఏ విధంగా అయితే ఈరోజు సంతోషంగా ఉన్నారో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు కూడా రాక్షస పాలనలో, అవినీతి పాలనలో, దౌర్జన్య పాలన మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వేచ్ఛ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తారని చెప్పేసి, అదేవిధంగా గూడూరు నియోజకవర్గాన్ని మా ప్రియతమ నాయకులు సుమన్ గారు 7 సంవత్సరాల కాలంలో అభివృద్ధిలో ముందుంచి ప్రతి ఒక్క ప్రజలు ఓటేసిన ప్రజలందరూ కూడా రుణం తీసుకుని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి తెలుస్తున్నాను. జై సుమన్న, జై టీడీపీ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేసిన మంత్రులకి, అదేవిధంగా గూడూరులో మంచి మెజార్టీతో గెలిపించిన మన పాసం సునీల్ కుమార్కి ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. నమస్కారం. ఈరోజు విజనరీ లీడరు, అమరావతి సృష్టికర్త, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న గౌరవనీయులు మాన్యశ్రీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.